గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు శ్రీనివాస్ రామశెట్టి అండి. లెక్చర్ ఇన్ ఎకనామిక్స్, ఎంవిఎస్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అటానమస్, మహబూబ్ నగర్. కోవిడ్-19లో భాగంగా ఆన్లైన్ క్లాసెస్ కోసము ఈరోజు బిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఎలెక్టివ్ పేపర్ ఏదైతే ఉందో ఈ ఎలెక్టివ్ పేపర్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక పేపర్ మనకి ఉన్నది. ఒకటేమో ఇండియన్ ఎకానమీ, అలాగే మరొకటేమో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పేపర్. ఇండియన్ ఎకానమీ తో పాటుగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి పేపర్ ఉంది. మనం ఈరోజు ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఈ పేపర్లో మనం ఏం చేస్తాము అంటే ఉన్నటువంటి ఒక టాపిక్ వచ్చేసి ఈరోజు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పేపర్లో హెచ్డిఐ మీన్స్ మానవ అభివృద్ధి సూచిక అంటాము. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిక. ఈ యొక్క హెచ్డిఐ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు. మరి హెచ్డిఐ అంటే ఏంటి, అలాగే మరి ఈ హెచ్డిఐని మనము ఎందుకు ఉపయోగిస్తాము, దేనికోసము మనం హెచ్డిఐని మనము ఉపయోగించుకుంటాము, మరి హెచ్డిఐని ఎలా కనుక్కోవాలి. హెచ్డిఐ అంటే ఏమంటున్నాము? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిక అంటున్నాము. మరి ఒకసారి మానవాభివృద్ధి సూచిక అనే దాని గురించి మనము ఏంటి ఇది అని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాము. మొదటిసారిగా అంటే ఈ యొక్క మానవాభివృద్ధి సూచిక అనేది ఏంటి, వాట్ ఈజ్ హెచ్డిఐ అంటే, ఈ యొక్క హెచ్డిఐ మానవాభివృద్ధి సూచిక అనేది ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడానికి మనము ఒక మెజర్మెంట్గా అంటే ఒక సూచికగా లేదా ఒక కొలమానంగా ఉపయోగించేటువంటి ఒక దాన్ని మనము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటున్నాము. అంటే ఒక దేశము ఆర్థికాభివృద్ధిని సాధించిందా లేదా అని తెలుసుకోవాలి అంటే మనకి కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి సూచికల్లో భాగంగా ఆర్థికాభివృద్ధిని కొలిచేటువంటి మాపనలు అని మనము చెప్పుకుంటాము. అందులో కొన్ని సూచికలు ఉన్నాయి. పీక్యూఎల్ఐ అని, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అని, అలాగే జిఈఐ అని, జెండర్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ అని, అలాగే రియల్ నేషనల్ ఇన్కమ్, వాస్తవ జాతీయ ఆదాయం లేకుంటే వాస్తవ స్థూల జాతీయోత్పత్తి అని, ఇలా కొన్ని మెజర్మెంట్స్, కొన్ని కొలమానాల ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక దేశం ఆర్థికాభివృద్ధిని సాధించిందా లేదా అని తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఇందులో ఒక ప్రధానమైనటువంటి భాగం ఏది అంటే హెచ్డిఐ అంటున్నాము. దీన్నే మానవ అభివృద్ధి సూచి అంటున్నాము, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మరి ఈ యొక్క మానవాభివృద్ధి సూచి అనే దాన్ని మనము ఏ విధంగా దేన్ని ఆధారంగా చేసుకొని మనం దీన్ని రూపొందించడం జరిగింది అంటే, మొట్టమొదటిసారిగా ఈ యొక్క మానవాభివృద్ధి సూచికను 1990వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటే యుఎన్డిపి వాళ్ళు 1990వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా, యుఎన్డిపి మీన్స్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు, అంటే ఐక్యరాజ్య సమితి యొక్క అభివృద్ధి పథకము అనేటువంటి ఒక సంస్థ ఏం చేస్తుందంటే 1990వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మానవాభివృద్ధి సూచికని, ఈ హెచ్డిఐని లెక్కిస్తుంది. మొట్టమొదటిసారిగా 1990లో ఈ యొక్క మానవాభివృద్ధి సూచిని మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి ఆర్థికవేత్త, పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి ఆర్థికవేత్త ఏం చేశాడు అంటే ఈ యొక్క మానవాభివృద్ధి సూచికని రూపొందించడం జరిగింది. ఓకే, మరి ఈ మానవాభివృద్ధి సూచిక అనేది ఆర్థికాభివృద్ధిని లెక్కించడానికి మనకి ఏ విధంగా తోడ్పడుతుంది, మరి ఈ యొక్క మానవాభివృద్ధి సూచిక అనే దానిని మనము ఎలా లెక్కగడతాము, ఎలా లెక్కిస్తాము అని చూసినట్లయితే మనకి ప్రధానంగా మానవాభివృద్ధి సూచికలో వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మానవాభివృద్ధి సూచికని మనము ఏ విధంగా
లెక్కిస్తాము అంటే ఇక్కడ దీంట్లో ప్రధానంగా 3 అంశాలని తీసుకోవడం జరుగుతుందండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం ప్రధానంగా 3 అంశాలని తీసుకొని ఈ యొక్క మానవాభివృద్ధి సూచికని మనము రూపొందించుకోవడానికి అవకాశం ఉంది. అందులో మరి ఏంటి ఆ యొక్క 3 అంశాలు ఏంటి అంటే ఇక్కడ యుఎన్డిపి వాళ్ళు తీసుకున్నటువంటి మహబూబుల్లాహ్ తీసుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఆయు ప్రమాణము అంటాము. ఒకటి ఆయు ప్రమాణము, అలాగే ఎడ్యుకేషన్ అంటే అక్షరాస్యత లేదా విద్య, అలాగే ఇంకో విషయం వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయము అంటాము, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాము, లేకుంటే దీన్నే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని కూడా చెప్పవచ్చు. జీవన ప్రమాణము అనేది పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనము 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ 3 అంశాలను చూస్తున్నాం. ఈ 3 అంశాలని తీసుకొని ఇందులో మానవాభివృద్ధి సూచిని రూపొందించడం జరిగింది. 3 అంశాల్లో ఫస్ట్ ఏమంటున్నామంటే ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటున్నాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఇక్కడ ఆయు ప్రమాణము అంటున్నాం. ఆయు ప్రమాణము అంటే పుట్టిన దగ్గర నుంచి మనిషి జీవితకాలం మొత్తాన్ని మనం ఏమంటాము అంటే ఆయు ప్రమాణము అంటున్నాము. ఇందులో శిశు మరణాలు తీసుకోవట్లేదండి. శిశు మరణాలు కాకుండా పుట్టినటువంటి శిశువు నుంచి అతని యొక్క జీవితకాలము సగటున ఒక మనిషి యొక్క జీవితకాలం ఎంత అనేది మనకి యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఆయు ప్రమాణము అనేది తెలియజేస్తుంది. ఓకే, ఇది ఒకటి మానవాభివృద్ధి సూచికలో మనము తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొకటి ఎడ్యుకేషన్ అంటున్నాము. ఎడ్యుకేషన్ ఇందులో అడల్ట్ లిటరసీ రేట్, అలాగే బడిలో నమోదు చేసుకున్నటువంటి పిల్లలు. అడల్ట్ లిటరసీ అంటే వయోజనులలో విద్యను 2/3 వంతు ఏమో వయోజనులలో అక్షరాస్యతను తీసుకుంటాము. అంటే 2/3 వంతు భారతాన్ని మనం ఏం చేస్తాము అంటే అడల్ట్ లిటరసీకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1/3 వంతు ఏమో బడిలో నమోదు చేసుకున్నటువంటి పిల్లలు ఎంతమంది అనే దాన్ని మనము ఇక్కడ తీసుకొని ఈ యొక్క విద్య అక్షరాస్యత రేటుని మనం ఇక్కడ మానవాభివృద్ధి సూచిలో లెక్కిస్తాము. అలాగే ఇంకోటి పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వస్తుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో మనం ఏం చేస్తాము అంటే ఒక దేశం యొక్క తలసరి ఆదాయము మనకి తెలుసు. తలసరి ఆదాయము అంటే ఆ దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా చేత భాగిస్తే వచ్చేదే మనకి తలసరి ఆదాయం. ఈ విధంగా తలసరి ఆదాయాన్ని మనము ఏం చేస్తామంటే పిపిపి అంటే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ఆఫ్ యుఎస్ డాలర్స్, అమెరికన్ డాలర్స్లో మనం యొక్క కొనుగోలు శక్తి ఆధారంగా మనము తలసరి ఆదాయాన్ని తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా ఈ 3 అంశాల ఆధారంగా మనం ఏం చేస్తాము అంటే మానవాభివృద్ధి సూచికని అంచనా వేస్తాము, మానవాభివృద్ధి సూచికని లెక్కిస్తాము. ఓకే, మరి ఈ యొక్క లెక్కింపు అనేది మరి దేని ఆధారంగా చేసుకొని లెక్కిస్తాము? ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటున్నాము. మరి లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో మనము ఎలా తీసుకోవాలి? హౌ టు మెజర్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, హౌ టు మెజర్ ద ఎడ్యుకేషన్, అలాగే హౌ టు మెజర్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ అని చూసినప్పుడు మరి హెచ్డిఐ వాళ్ళు ఏం చేశారు అంటే కొన్ని వెయిటేజెస్ తీసుకోవడం జరిగింది. వెయిటేజెస్ అంటే భారితాలు అంటాం. భారితము అనే దాన్ని అంటే మనకి వచ్చినటువంటి అంశాల్లో కనిష్టంగా ఉన్నట్లయితే కనిష్ట సంఖ్యగా 0ని తీసుకోవడం జరిగింది. కనిష్ట విలువ ఎంత తీసుకున్నారు ఇక్కడ అంటే 0ని తీసుకున్నారు. అలాగే గరిష్ట విలువ 1గా తీసుకున్నారు. గరిష్ట విలువ అంటే హైయెస్ట్ వాల్యూనేమో 1గా తీసుకోవడం జరిగింది. అంటే ఒక దేశం యొక్క మానవాభివృద్ధి సూచిక అనేది 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. 0 అనేది కనిష్ట విలువ అంటున్నాము, అలాగే 1 అనేది గరిష్ట విలువ అంటున్నాము. అంటే ఈ 3 అంశాలలో ఏ దేశమైతే గరిష్ట సూచిని పొందుతుందో ఆ దేశము మొదటి స్థానంలో ఉన్నట్లుగా మనము పరిగణిస్తాము. మరి ఎలా తీసుకుంటాము? ఎక్స్పెక్టెన్సీ అంటున్నాము, అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటున్నాము. ఇక్కడ చూడండి మిత్రులారా, మనము స్లైడ్స్లో మనకి చూపెట్టాము. పీపీటీలో మనకి 3 అంశాలు ఉన్నాయి. ఇక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 1, అలాగే ఎడ్యుకేషన్ 1, అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్ 1. ఈ మూడింటిని మనం ఏం చేస్తున్నాము? లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ తోటి ఆధారంగా చేసుకొని మనము ఈ యొక్క 3 అంశాల్లో మరి భారితాలు విలువలను తీయాలి అంటే మనకు ఒక ఈక్వేషన్ ఇవ్వటం జరిగింది.
ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, అంటే ఒక సమీకరణాన్ని రూపొందించారు. ఈ సమీకరణం ఆధారంగా మనం ఏం చేస్తాము అంటే ఈ 3 అంశాల్లో మనము విలువలని తీయడం జరుగుతుంది. 3 అంశాలు అంటే ఆయు ప్రమాణము, విద్య, అలాగే తలసరి ఆదాయము. ఈ విధంగా ఈ 3 అంశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మీకు ఈ స్లైడ్లో కనిపిస్తుంది చూడండి. అచీవ్మెంట్ లెవెల్ ఈక్వల్ టు, అంటే ఒక సమీకరణము అచీవ్మెంట్ లెవెల్ ఈక్వల్ టు యాక్చువల్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ బై మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. అంటే ఇక్కడ చూడమ్మా మనకి ఫ్రెండ్స్, యాక్చువల్ వాల్యూ అంటే వాస్తవ విలువ అంటాం. అంటే మనకి వాస్తవంగా వచ్చినటువంటి విలువ ఏంటి, వాస్తవంగా ఎంత విలువ ఉంది మన దేశంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఆయు ప్రమాణం ఉన్నట్లయితే ఆయు ప్రమాణం యొక్క వాస్తవ విలువ ఎంత. అలాగే మినిమం వాల్యూ అంటే కనిష్ట విలువ అంటాం. కనిష్ట విలువ అంటే వాస్తవ విలువ అంటే మనకు వచ్చినటువంటి విలువ మైనస్ కనిష్ట విలువ బై మ్యాక్సిమం వాల్యూ అంటే గరిష్ట విలువ మైనస్ మినిమం వాల్యూ అంటే కనిష్ట విలువ. అంటే ఈ సమీకరణం ఆధారంగా మనం ఏం చేయాలి అంటే ఈ పైన చెప్పుకున్నటువంటి ఈ 3 అంశాలలో మనం ఏం చేయాలి, దీని యొక్క విలువని మనము తీసుకొని రావాలి. మరి ఈ 3 అంశాలు కూడా మనం గరిష్ట విలువ అంటున్నాము, అలాగే కనిష్ట విలువ అంటున్నాము, అలాగే యాక్చువల్ వాల్యూ అంటే వాస్తవ విలువ అంటున్నాము. మరి ఈ యొక్క విలువల్ని ఏ విధంగా తీసుకున్నాము అని చూసినట్లయితే దీనిలో ప్రధానంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆయు ప్రమాణము అనే దాంట్లో ఇక్కడ యుఎన్డిపి వాళ్ళు తీసుకున్నటువంటి ఆయు ప్రమాణం యొక్క గరిష్ట వయస్సు ఎంత అంటే 80 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 80 సంవత్సరాలు. కనిష్ట వయస్సు ఎంత అంటే 20 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 80 సంవత్సరాలు తీసుకుంటున్నాము, కనిష్ట వయసు ఏమో 20 సంవత్సరాలు తీసుకుంటున్నాము. అలా తీసుకొని మనము వాస్తవంగా మన దేశంలో ఉన్నటువంటి కనీస జీవన ప్రమాణం ఎంత అనేది మనము తెలుసుకోవచ్చు. ఓకే, అలాగే ఎడ్యుకేషన్ విషయంలో చూసినట్లయితే విద్య లిటరసీ రేట్లో చూసినట్లయితే గరిష్టంగా విద్యని మనము పర్సెంటేజ్ చూపిస్తాం కాబట్టి 100% అంటే గరిష్ట విలువ 100 తీసుకున్నారు, అలాగే కనిష్ట విలువ 0 తీసుకోవడం జరిగింది. ఇక్కడ లిటరసీని మనము సూచించుకోవాలి అంటే తెలుసుకోవాలి అంటే మరి ఈ యొక్క 100% అనేదేమో గరిష్ట విలువ అంటున్నాము, అలాగే 0 అనేదేమో లోయెస్ట్ వాల్యూ అంటున్నాం. అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్ విషయంలో యుఎన్డిపి వాళ్ళు తీసుకున్నటువంటి మెజర్మెంట్ ఏంటంటే గరిష్ట ఆదాయం అంటే గరిష్ట తలసరి ఆదాయాన్ని $40,000. గరిష్ట ఆదాయం ఎంత అంటే $40,000 తీసుకున్నారు. అలాగే కనిష్ట ఆదాయము ఎంత అంటే $100. చూడండి మిత్రులారా, గరిష్ట ఆదాయం ఎంత అంటే $40,000 ఏమో గరిష్ట విలువ, అలాగే కనిష్ట విలువ ఎంత అంటే $100 కనిష్ట విలువగా తీసుకున్నారు. ఈ విధంగా 3 అంశాల్లో కూడా ఏం చేశారు అంటే విలువల్ని రూపొందించారు. ఆయు ప్రమాణం అయితేనేమో గరిష్టమైనటువంటి ఆయు ప్రమాణము 80 years అంటున్నాము, అలాగే కనిష్ట వయసు ఎంత అంటే కనీస జీవన ప్రమాణము 20 సంవత్సరాలు. ఓకే, అలాగే విద్యలో గరిష్టము 100%, కనిష్టము 0 అంటున్నాము. అలాగే తలసరి ఆదాయంలో గరిష్టము $40,000 అంటున్నాము, కనిష్టము $100 అంటున్నాము. ఈ విధంగా 3 రకాల వాల్యూస్ని మనము ముందుగానే యుఎన్డిపి రూపొందించినటువంటి నమూనా ప్రకారంగా మనము ఈ యొక్క సమీకరణంలో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సమీకరణంలో మనం ఏం చేయాలి అంటే ఈక్వేషన్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలా చేసినట్లయితే మనకి మానవాభివృద్ధి సూచిక ఎంత అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి సమీకరణం ఏమంటున్నాము అంటే అచీవ్మెంట్ లెవెల్ ఈక్వల్ టు యాక్చువల్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అంటే వాస్తవ విలువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద ఒకటి స్లైడ్స్లో మనము ఒకటి భారతదేశం యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం యొక్క ఆయు ప్రమాణము ఎంత అనేదాన్ని మనము లెక్కగట్టినట్లయితే అంటే ఈ సమీకరణంలో మనం ప్రతిక్షేపించినట్లయితే చూడండి మిత్రులారా, ఫస్ట్ యాక్చువల్ వాల్యూ అన్నాం. ఇక్కడ యాక్చువల్ వాల్యూలో ఫర్ ఎగ్జాంపుల్ మనం యొక్క భారతదేశం యొక్క జీవన ప్రమాణ స్థాయి 62.6 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఓల్డ్ ఈక్వేషన్ ప్రకారంగా 62.6 సంవత్సరాలు మన యొక్క జీవన ప్రమాణం అనుకున్నట్లయితే 97 ప్రకారంగా. ఓకే,
యాక్చువల్ వాల్యూ వాస్తవ విలువ ఎంత అంటే మన యొక్క భారతదేశం యొక్క వాస్తవ సగటు జీవన ప్రమాణం 62.6 సంవత్సరాలు అనేది మనం యాక్చువల్ వాల్యూ దగ్గర ఇస్తున్నాం మిత్రులారా. ఆ తర్వాతకి మైనస్ మినిమం వాల్యూ యుఎన్డిపి వాళ్ళు రూపొందించినటువంటి మినిమము కనిష్ట వయసు ఎంత అని చెప్పుకున్నాము అంటే 20 years అని చెప్పుకున్నాం. కాబట్టి 62.6 మైనస్ 20 సంవత్సరాలు డివైడెడ్ బై మ్యాక్సిమం వాల్యూ అంటే గరిష్ట వయస్సు ఎంత రూపొందించారు యుఎన్డిపి వాళ్ళు అంటే 80 సంవత్సరాలు అనుకుంటున్నాము. గరిష్ట సంవత్సరాల సంఖ్య 80 మైనస్ కనిష్ట సంవత్సరాలు 20 అనుకుంటున్నాం. ఓకే, ఈ విధంగా చేసినట్లయితే 62.6 మైనస్ 20 చేస్తే మనకి 42.6 వస్తుంది. బై 80 మైనస్ 20 చేస్తే మనకి 60 వస్తుంది. అంటే ఫైనల్గా 42.6 బై 60 అనేది మనకి వస్తుంది. ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 42.6 బై 60 డివైడ్ బై చేస్తే మనకి 0.71 అనేది మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఇది ఏంది ఓన్లీ కేవలం ఇది జీవన ప్రమాణం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ మాత్రమే మనం ఇక్కడ తెలుసుకున్నాం ఈ యొక్క సమీకరణం ఆధారంగా. ఇదే విధంగా సేమ్ మనం ఏం చేయాలి మళ్ళీ అంటే మిగతా 2 అంశాలు ఏవైతే ఉన్నాయో ఏవి ఎడ్యుకేషన్ లిటరసీని అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్ని కూడా మనము తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ తీసుకున్నాం. ఎడ్యుకేషన్లో మనకి వచ్చినటువంటి యాక్చువల్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఇండియా లిటరసీ రేటు ఫర్ ఎగ్జాంపుల్ 74.04% అంటే 74% అనుకోండి. 74% మైనస్ ఇక్కడ లోయెస్ట్ వాల్యూ వచ్చేసి 0 అనుకున్నాం. ఓకేనా, 0 కాబట్టి 74 మైనస్ 0 బై మ్యాక్సిమం వాల్యూ 100% మైనస్ మినిమం వాల్యూ కూడా మళ్ళీ 0. కాబట్టి మనకి 74/100 అవుతుంది. 74/100 అంటే మనము దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే 74/100ని మల్టిప్లికేషన్ చేస్తే నియర్లీ 0.675 అనేది దీని యొక్క లిటరసీకి సంబంధించినటువంటి సూచికి మనకి రావడం జరుగుతుంది. ఆ తర్వాతకి నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకున్నాం. పర్ క్యాపిటా ఇన్కమ్ తీసినట్లయితే మన యొక్క తలసరి ఆదాయం డాలర్లో ఫర్ ఎగ్జాంపుల్ నియర్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7680 అంటే 7680 రూపాయలు మనకి యాక్చువల్ వాల్యూ భారతదేశం యొక్క వాస్తవ విలువ అనుకున్నట్లయితే 7680 అనుకున్నట్లయితే కనీసం అంటే కనిష్ట విలువ ఎంత అనుకున్నాము యుఎన్డిపి వాళ్ళు 100 అన్నారు. కాబట్టి యాక్చువల్ వాల్యూ మైనస్ 100 యాక్చువల్ వాల్యూ 7680 మైనస్ ఏం చేస్తున్నాము అంటే 100ని తీసేస్తే మనకి 7580 వస్తుందండి. 7580 వస్తుంది. అలాగే బై కింద మనకి హయ్యెస్ట్ వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ తలసరి ఆదాయం ఎంత అని చెప్పుకున్నాము $40,000 అని చెప్పుకున్నాం. $40,000 మైనస్ $100. దీన్ని తీసేస్తే మనకి 7580 బై 39,900 39,900 అనేది కింద ఉంటుంది. దీన్ని మనము మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి వచ్చేటువంటి వాల్యూ వచ్చేసి నియర్లీ 0.18 అనేది మనకి వస్తుంది. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 రకాల అంశాలు మనం ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క ఈక్వేషన్ ఆధారంగా మనం ఏం చేస్తాము అంటే తీసుకుంటాం. 3 అంశాలు ఏమేంటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అలాగే ఎడ్యుకేషన్ అలాగే స్టాండ్ ఆఫ్ లివింగ్ అంటే పర్ క్యాపిటా ఇన్కమ్. ఈ 3 అంశాల్లో మనం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆయు ప్రమాణం వచ్చేసి మనకి 0.71 అనేది రావడం జరిగింది. 0.71 అనేదేమో ఆయు ప్రమాణంలోకి వచ్చింది. అలాగే 0.675 నియర్లీ మనకి ఎడ్యుకేషన్ లిటరసీ రేట్లో మనకి 0.675 పాయింట్స్ రావడం జరిగింది. అలాగే మనకి తలసరి ఆదాయం చూసినట్లయితే 0.18 అనేది విలువ రావడం జరిగింది. మరి ఈ విధంగా 3 వాల్యూస్ తీసుకున్నాక మనం ఏం చేయాలి దీన్ని అంటే ఈ మూడింటిని ఫస్ట్ కలపాలి. అన్నిటినీ ప్లస్ చేసుకుంటూ రావాలి.
చేసుకుంటూ వచ్చి దీన్ని ఏం చేయాలంటే 1/3 చేత 1/3, ఎందుకంటే 3 అంశాలని మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి 1/3 ఇంటూ మనకు వచ్చేటువంటి మూడింటిని కలిపితే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం అక్కడ ఎక్స్పాండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 అనేది మనం తీసుకుంటున్నాము. 1/3 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ LEI అనేది మనకు 0.71 రావడం జరిగింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే 0.675 రావడం జరిగింది. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినట్లయితే 0.18 రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ మూడింటిని మనం ఫస్ట్ కలుపుదాం. కలిపినట్లయితే మనకి 1.574 నియర్లీ 1.58 వస్తుంది. నియర్లీ 1.58 అనేది మనకి వాల్యూ రావడం జరుగుతుంది. దీన్ని మనం ఏం చేయాలంటే 1/3 చేత మనం దాన్ని గుణించుకోవాలి. 1/3 1/3 ఇంటూ 1.574 అనే దాన్ని మనము చేసినట్లయితే మనకి ఫైనల్గా దాని మన యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే 0.525 అనేది మనకి వస్తుంది. మనం ఈ 0.525 అనేది ఏంటంటే మానవాభివృద్ధి సూచిక, HDI అంటాం. మానవాభివృద్ధి సూచిక అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం యొక్క మానవాభివృద్ధి సూచిక ఎంత అంటే ఓల్డ్ డేటా ప్రకారం తీసుకుంటే మనకి 0.525 అనేది వచ్చింది. ఈ యొక్క చూడండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాము లోయెస్ట్ వాల్యూ HDIలో లోయెస్ట్ వాల్యూ 0 అనుకున్నాము, హైయెస్ట్ వాల్యూ ఏమో 1 అనుకున్నాం. అంటే మన యొక్క విలువ, మన మానవుడి సూచి యొక్క విలువ ఎంత ఉంటుంది అంటే 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ విధంగా చేసినటువంటి మ్యాథమెటికల్ మెజర్లో భారతదేశం యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది అంటే 0.525 అన్నాం. అంటే 0.525 అనేది మన భారతదేశంకి వచ్చినటువంటి మానవాభివృద్ధి సూచికలో వచ్చినటువంటి యొక్క HDI విలువగా మనం చెప్తాము. ఈ పాయింట్స్ ఆధారంగా మనకు వచ్చినటువంటి పాయింట్స్ ఆధారంగానే మనము ఏ దేశానికైతే ఎక్కువ పాయింట్స్ అంటే ఎక్కువ సూచి ఎక్కువ గరిష్టమైనటువంటి పాయింట్స్ వస్తాయో ఆ దేశాన్ని మనము మానవాభివృద్ధి సూచికలో ముందున్నటువంటి దేశంగా పరిగణిస్తాము. ఏ దేశానికైతే కనిష్ట విలువ అంటే తక్కువ పాయింట్స్ వస్తాయో ఆ యొక్క దేశాన్ని మానవాభివృద్ధి సూచికలో వెనుకబడినటువంటి దేశంగా మనము పరిగణిస్తాము. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తీసుకున్నట్లయితే మనం చెప్పుకున్నాం UNDP వాళ్ళు 1990 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క మానవాభివృద్ధి సూచికని రూపొందించి ప్రతి సంవత్సరం కూడా మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ 3 అంశాల్లో మెరుగ్గా ఉన్నటువంటి దేశాలు ఏంటి, అలాగే ఈ 3 అంశాల్లో వెనుకబడినటువంటి దేశాలు ఏంటి అనేవి మనము చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా ఫస్ట్ మానవాభివృద్ధి సూచికలో లాస్ట్ ఇయర్ 2019 డేటా ప్రకారంగా 2019 అంశం అంటే 2018 డేటా తీసుకొని 2019లో మనకు వచ్చినటువంటి UNDP నివేదిక ఇచ్చినటువంటి దేశాల యొక్క ర్యాంకుల్ని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మన ర్యాంకులు అంటే మనం ఫస్ట్ అనుకున్నాం ఎక్కువ పాయింట్లు ఏదైతే సాధించిందో ఆ దేశానికి మొదటి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి ర్యాంక్ అంటే హైయెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అన్నట్లుగా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మానవాభివృద్ధి సూచికలో లాస్ట్ ఇయర్ మనం HDIని పరిశీలించినట్లయితే ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందాము. మనకి అవసరమైనటువంటి దేశాల గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, మనకి 2019 మానవాభివృద్ధి సూచిక ప్రకారంగా మనకి హైయెస్ట్ అంటే ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి దేశంగా మనకి ఇక్కడ చూడండి మిత్రులారా, నార్వే అనేది ఫస్ట్ కంట్రీగా మనం చెప్పుకుంటాం. నార్వే దేశానికి వచ్చేసి 0.954 అంటే 0.954 పాయింట్స్ మనకి ఇక్కడ రావడం జరిగింది. ఏది 3 అంశాలు తీసుకొని మనం ఏవేవి ఆయు ప్రమాణము, అలాగే అక్షరాస్యత, అలాగే తలసరి ఆదాయం, ఈ మూడింటిని మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈక్వేషన్లో రూపొందించి మనము తయారు చేసినట్లయితే నార్వే దేశానికి ఇక్కడ చూడండి, మనము లాస్ట్ ఇయర్ మొత్తము పార్టిసిపేషన్ అంటే తీసుకున్నటువంటి దేశాల సంఖ్య ఎంత అంటే 189. ఓకే, 2019లో మనము మానవాభివృద్ధి సూచికకి తీసుకున్నటువంటి నివేదికలో తీసుకున్న దేశాల సంఖ్య 189 దేశాలు.
189 దేశాల్లో మొదటి స్థానంలో నిలిచిన దేశంగా మనం ఏం చెప్తున్నాము అంటే నార్వే దేశాన్ని చెప్తున్నాము. నార్వే అనేది 0.954 పాయింట్లు సాధించి మానవాభివృద్ధి సూచికలో మొదటి స్థానంలో నిలిచిన దేశంగా మనం ఇక్కడ నార్వేని చెప్పుకుంటున్నాం. ఆ తర్వాతకి సెకండ్ ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్, దాని తర్వాతకి థర్డ్ ప్లేస్లో ఐర్లాండ్, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి జర్మనీ, అలాగే మళ్ళీ ఫోర్త్ ప్లేస్ సేమ్ హాంకాంగ్. అంటే 2 దేశాలకు కూడా ఆ విధంగా రావచ్చు, ర్యాంక్స్ రావచ్చు. ఈ విధంగా మొదటి 4 దేశాలు మనం చూసినట్లయితే నార్వే, స్విట్జర్లాండ్, అలాగే ఐర్లాండ్, జర్మనీ. ఈ విధంగా అత్యధిక మానవాభివృద్ధి సూచికను సాధించిన దేశాలుగా మనం వీటిని, అంటే మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశాలుగా వీటిని మనము చెప్పుకుంటాం. ఓకే, అలాగే మరి మన భారతదేశం యొక్క హెచ్డిఐలో మన భారతదేశం యొక్క స్థానం ఎంత అని చూసినట్లయితే భారతదేశము యొక్క స్థానం ఎంత అంటే లాస్ట్ ఇయర్ భారతదేశం యొక్క స్థానము 129, 129. మొత్తం ఉన్నటువంటి దేశాలు, పాల్గొన్న దేశాలు ఏంటి అంటే నివేదిక తీసుకున్న దేశాలు 189 దేశాలు తీసుకున్నట్లయితే మన భారతదేశం యొక్క మానవాభివృద్ధి సూచిక ర్యాంక్ ఎంత అంటే 129 మిత్రులు. 129వ స్థానంలో భారతదేశము నిలిచింది. అలాగే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన ఉన్న దేశాలను కూడా మనం తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్ వచ్చేసి 135వ స్థానం, అంటే 135వ ర్యాంక్. 130 మనకంటే ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉంది. అంటే మనమే బంగ్లాదేశ్తో కంపేర్ చేసుకుంటే మనం కొంత మెరుగ్గా ఉన్నామని. లాస్ట్ ఇయర్ మనము 130 ప్లేస్లో ఉన్నాము, మా నుంచి మళ్ళీ మనము 129 కొంత ఒక ర్యాంక్ని మనము డెవలప్ చేసుకోవడం జరిగింది. 129కి చేరుకున్నాము. అలాగే బంగ్లాదేశ్ చూసినట్లయితే మన పక్కన దేశము 135వ స్థానంలో ఉంది. అలాగే పాకిస్తాన్ తీసుకున్నట్లయితే 152వ స్థానంలో ఉంది. అంటే మనము మనకంటే పాకిస్తాన్ చాలా ఈ 3 అంశాల్లో చాలా వెనుకబడి ఉందని చెప్పాలి. ఓకే, పాకిస్తాన్ 152వ స్థానంలో ఉంది. అలాగే మన పక్కన ఉన్నటువంటి మరొక కంట్రీ చైనా చూసినట్లయితే చైనా 85th ప్లేస్, 85వ స్థానంలో ఉంది. చైనా మనకంటే చాలా బెటర్ పొజిషన్లో ఉంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. అలాగే శ్రీలంక తీసుకున్నట్లయితే శ్రీలంక 71, 71వ స్థానంలో ఉంది. ఇది కూడా మనకంటే చాలా మెరుగైనటువంటి స్థాయిలో ఉంది. చిన్న దేశమైనప్పటికీ ఈ 3 అంశాల్లో చాలా మెరుగైన స్థానంలో ఉంది శ్రీలంక. అంటే ఆసియన్ కంట్రీస్లో ఎక్కువగా మన పక్క దేశాలు చూసినట్లయితే శ్రీలంక, చైనా కొంచెము బెటర్గా ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒకసారి అమెరికా తీసుకున్నట్లయితే అమెరికా వచ్చేసి 15th ప్లేస్, 15వ స్థానంలో ఉంది. అమెరికా 15వ స్థానంలో ఉండడం జరిగింది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. చూడండి మిత్రులు, ఇక్కడ తలసరి ఆదాయంలో అమెరికా ముందున్నప్పటికీ కూడా మానవాభివృద్ధి సూచికలో మాత్రము 15వ స్థానంలో ఉంది. కానీ నార్వే మాత్రము మొదటి స్థానంలో ఉంది. అంటే మానవాభివృద్ధి సూచిక అనేది మనకి కొన్ని అంశాలన్నింటినీ తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో కొన్ని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా కొన్ని వెనక ఉండొచ్చు. అలాగే కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది అలాగే మరి లాస్ట్ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి దేశం అంటే 189 దేశాలు పాల్గొన్నాయి కాబట్టి 189, 189వ దేశం ఏది అంటే నైజర్ అనేది 189వ దేశంగా నియర్లీ దీనికి వచ్చినటువంటి పాయింట్స్ ఎంత అంటే 0.374, అంటే అట్టడుగు స్థానంలో నిలిచినటువంటి దేశముగా నైజర్ని చెప్పుకుంటాం. అంటే ఈ యొక్క ఈ 3 అంశాల్లో నైజర్ దేశం అనేది చాలా వెనుకబడి అట్టడుగు స్థానంలో ఉందని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నార్వేతో పోల్చుకున్నట్లయితే నార్వే ఫస్ట్ ప్లేస్ అంటున్నాము, లాస్ట్ ప్లేస్ వచ్చేసేమో నైజర్ అంటున్నాము. ఓకే, ఇందులో ఇండియా యొక్క పొజిషన్ వచ్చేసేమో 129. ఓకేనా, ఇది మన యొక్క ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మానవాభివృద్ధి సూచికకు సంబంధించినటువంటి రిపోర్ట్గా మనము UNDP ఇచ్చినటువంటి రిపోర్ట్గా మనము చెప్పుకుంటాం. అదేవిధంగా మనం ఒకసారి మిత్రులారా మనము దేశానికి వద్దాం. మన భారతదేశంకి వస్తే భారతదేశంలో మరి రాష్ట్రాల మధ్య మనం ఒకసారి కంపారిజన్ చేసుకున్నట్లయితే భారతదేశంలో మరి ఏ రాష్ట్రము HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అత్యధిక పాయింట్లు సాధించి మొదటి స్థానంలో ఉంది. అలాగే ఏది చివరగా ఉందని చూసినట్లయితే మనకి ఇండియాకి వచ్చేసరికి మొదటి స్థానంలో మనకి కేరళ ఉందాము. కేరళ
0.779 పాయింట్లతో కేరళ రాష్ట్రము మన భారతదేశంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా ఛత్తీస్గఢ్, గోవా, లక్షద్వీప్, ఢిల్లీ ఇట్లా 1 by 1 అయితే 1 by 1లో మనకి ఫస్ట్ వచ్చేసి కేరళ అనేది మనకి ముందుగా మనం చెప్పుకోవాలి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం చెప్పుకున్న 3 అంశాల్లో కూడా కేరళ చాలా స్పష్టంగా తన యొక్క ఆధిపత్యాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తూ ఉంటుంది. ఆ తర్వాతకి సరే ఇది ఇండియాలో మరి మన వాట్ ఈజ్ అవర్ స్టేట్ చూసినట్లయితే తెలంగాణ మన రాష్ట్రము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన రాష్ట్రం యొక్క స్థానం ఎంత అంటే 22వ స్థానం. ఓకే, మన రాష్ట్రము తెలంగాణ 0.669 పాయింట్స్ తోటి మన యొక్క రాష్ట్రము వచ్చేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రము అనేది 22వ స్థానంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 27th ప్లేస్ అనేది ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి మానవాభివృద్ధి సూచికలో 27వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే 22వ స్థానంలో తెలంగాణ ఉంది. అలాగే మొదటి స్థానంలో వచ్చేసి కేరళ రాష్ట్రం అనేది ఉంది. ఓకే, ఇది మనకి మన దేశము అలాగే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి డేటాగా మనము చెప్పుకోవాలి. ఇది టోటల్గా మనం మళ్ళీ ఒకసారి మానవాభివృద్ధి సూచిక అంటే ఏదో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఓకేనా, ఫస్ట్ మనము ఇది 1990 అనుకున్నాము. యుఎన్డిపి యొక్క ప్రోగ్రామ్ అని చెప్పుకోవడం జరిగింది. 1990 నుంచి కూడా మనము ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ యొక్క మానవాభివృద్ధి సూచికని లెక్కిస్తూ ఉన్నాము. కాబట్టి మనము బ్రీఫ్గా ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి మానవాభివృద్ధి సూచిక అంటే ఏంటి, అలాగే ఈ యొక్క మానవాభివృద్ధి సూచికని మరి ఏ విధంగా రూపొందించుకోవాలి, అలాగే ఈ యొక్క మానవాభివృద్ధి సూచికని రూపొందించుకోవడంలో తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, తీసుకొని మనము ఎలా ఈ యొక్క మానవాభివృద్ధి సూచికని మనం రూపొందిస్తున్నాము. ఈక్వేషన్ పరంగా కూడా మనం ఏం చేసాము అంటే క్లియర్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నటువంటి 3 అంశాలు తీసుకున్నాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవన ప్రమాణము, అలాగే ఎడ్యుకేషన్ విద్య, అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్. ఈ విధంగా ఈ 3 అంశాల గురించి మనం తెలుసుకున్నాము. ఈ 3 అంశాల్లో కూడా మళ్ళీ మనము ఏ విధంగా సూచిని రూపొందించుకోవాలి అంటే మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సమీకరణము చూసాము. యాక్చువల్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ బై మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, అంటే వాస్తవ విలువ మైనస్ కనిష్ట విలువ, అలాగే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అనేటువంటి సూచిది. ఈ సమీకరణం ఆధారంగా మనం ఏం చేస్తాము అంటే 3 అంశాల్లో మనం ఏం చేస్తాము అంటే వాల్యూస్ విలువలని లెక్కిస్తాము. విలువలను లెక్కించి ఈ 3 అంశాలని కలుపుతాము, ప్లస్ చేస్తాం. కలిపేసి దీన్ని ఏం చేస్తాము అంటే 1/3 చేత గుణిస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూనే మనం ఏమంటాము అంటే మానవాభివృద్ధి సూచిక యొక్క విలువ అంటాము. ఆ విధంగా ఆ విలువల ఆధారంగా మనము చూసాము. ఇప్పుడే ప్రపంచ దేశాలు 189 దేశాలు ఈ యొక్క మానవాభివృద్ధి సూచికని నివేదికని తయారు చేస్తే అందులో మొట్టమొదటి దేశంగా నార్వే 0.954 విలువని దక్కించుకొని మొదటి స్థానంలో నిలిచిందని చెప్పుకున్నాము. నార్వే, ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో స్విట్జర్లాండ్, అలాగే థర్డ్ ప్లేస్లో ఐర్లాండ్, అలాగే చివరి స్థానంలో నైజర్, చివరి దేశం 189వ దేశంగా మనము నైజర్ని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాతకి భారతదేశం విషయానికి వస్తే భారతదేశము అనేది 129వ స్థానంలో ఉందని చెప్పుకున్నాము. అలాగే భారతదేశంతో పాటుగా మన పక్కన ఉన్నటువంటి దేశాలు బంగ్లాదేశ్ 135 అనుకున్నాము, అలాగే పాకిస్తాన్ 152, అలాగే చైనా 85, అలాగే శ్రీలంక 71, ఓకే, అలాగే అమెరికా 15. ఈ విధంగా ప్రపంచ దేశాలు అన్నీ కూడా 189 దేశాల యొక్క ర్యాంకులో మనకి ఇంపార్టెంట్ అయినటువంటి వాటి మనము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఇది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మానవాభివృద్ధి సూచికని మనము ఏ విధంగా అంచనా వేస్తాము. అలాగే మరి ఈ మానవాభివృద్ధి సూచికని అంచనా వేయడం వల్ల మనకి వచ్చే ఉపయోగం ఏంటి అంటే ఇక్కడ మనము ఒక ఆర్థిక వ్యవస్థ లేదా ఒక దేశము ఆర్థికాభివృద్ధిని సాధించిందా లేదా అనేది
తెలుసుకోవాలి అంటే ఈ యొక్క మనకి ఈ హెచ్డిఐ ఈ యొక్క మానవాభివృద్ధి సూచిక అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా చేసుకొని దీనిలో మనము మెరుగైన స్థానాన్ని ఒకవేళ పొంది ఉన్నట్లయితే మొదటి స్థానంలో అంటే మొదటి నుంచి కొన్ని 50-60 స్థానం వరకు మనము ఉన్నట్లయితే మనము ఆర్థికాభివృద్ధిని సాధిస్తాము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనం చెప్పుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా లాస్ట్ ఇయర్ 131, 130 ఇట్లా ఆ నుంచి క్రమంగా మన యొక్క ర్యాంక్ని మెరుగుపరుచుకుంటున్నాం. 130 నుంచి 130కి వచ్చాం, 130 నుంచి లాస్ట్ ఇయర్ 129కి వచ్చాం, 129వ స్థానంలో ఉన్నాము. అంటే ఏమవుతుంది అంటే మనము ఈ యొక్క మానవాభివృద్ధి సూచికలో మెరుగవుతున్నాము అంటే మన యొక్క హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ మెరుగవుతుంది అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థికాభివృద్ధి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా ఏమవుతుందంటే మెరుగవుతుందని అర్థం చేసుకోవాలి. ప్రతి దేశాన్ని కూడా మనం ఆ విధంగా కంపేర్ చేయడానికి మనకి ఈ హెచ్డిఐ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఒకసారి మీరు చూడండి మిత్రులారా. నచ్చితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.